యాక్చువల్గా కాకి చాలా గట్టిగా అనుకున్నాను నేను ఇనిషియల్గా. ఓకే, రాజావర్ రాణి గారు ఎస్ఆర్కి లైనప్ అయిపోయింది, వెన్రో భాగ్యం, విష్ణు కథ కూడా ఆ టైంలో అనుకున్నాం, అవ్వలేదు. బట్ నేను కాకి చాలా గట్టిగా డిసైడ్ అయ్యాను. నేను బెంగళూరులో ఈవెంట్ పెట్టాలి, ఎందుకంటే నాకు ఎప్పుడు మన బెంగళూరు నుంచి మన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ లవ్ వచ్చేది. మన సీడెడ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, మదనపల్లి, మన ఆనందపూర్ కానీ రాయలసీమ నుంచి సీడెడ్ నుంచి ఎక్కువ మంది ఉంటారు మన బెంగళూరులో. నేను బెంగళూరులో వర్క్ చేసిన కదా, మారతల్లి ఏరియా కానీ, బెల్లందూరి చుట్టుపక్కల మొత్తం అంతా నాకు తెలుసు. అక్కడంతా నేను పీజీలో ఉన్నాను, మారతల్లిలో కొన్ని రోజులు పీజీలో ఉండేవాడిని. అరే మన వాళ్ళని అందరినీ కనెక్ట్ అవ్వాలి, అక్కడికి వెళ్ళి చెయ్యాలి. సినిమా మీద నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. నేను ఇక్కడ ఈవెంట్ పెట్టాలి అని చాలా ట్రై చేశా. లాస్ట్ మినిట్ లో లాజిస్టిక్స్ వర్కౌట్ అవ్వలేదు. ఓకే, ఈసారి ఖచ్చితంగా నేను ఒకసారి వెళ్ళి ఒక 1 డే గడు కదా 2 days బెంగళూరులో కూర్చొని మన వాళ్ళందరినీ కలిసి, మన సినిమా గడు ఎప్పుడైనా రిలీజ్ అవుతుందంటే అక్కడ నుంచి ఎక్కువ మంది రెస్పాన్స్ వచ్చేది. కానీ కుదరలా, లాజిస్టిక్స్ వర్కౌట్ అవ్వాల. సినిమాకి మీద చాలా నమ్మకంగా ఉన్నవాడిని, మంచి సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలనుకున్నాను, ఎందుకో కుదరలేదు. రిలీజ్ తర్వాత కూడా కుదరలేదు, ఎందుకంటే కన్నడలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం, సంహం అది వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఖచ్చితంగా నేను ఒక 2 days టైం తీసుకొని బెంగళూరులో మన వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో కూర్చొని నేను ఎంజాయ్ చేయాలని ఉంది. నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఎందుకంటే మొత్తం నేను బెంగళూరులోనే అరే నేను సినిమాలో సక్సెస్ అవ్వగలనా అవ్వలేనా, సినిమాలోకి వెళ్ళాలా వద్దా అని ఎక్కువ 3 years స్ట్రగుల్ అంతా నాకు బెంగళూరు రోడ్స్ లోనే ఉంది, బెంగళూరు అంతా.